ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని మాటలు మనల్ని ప్రత్యేకంగా సరిచేయడం మనం చూస్తూ ఉన్నాం. మన బ్రతుకులను మార్చడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇలాగనే దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. చెరపట్టిన వారు విడిపింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చెరపట్టబడిన వారు విడిపించబడదురు. ఏ చెరలో ఉన్నారు? ఏ భయంకరమైన బందీఖానలో మీరు ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలు అనగా ఏ భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు చెరలాగా మిమ్మల్ని చుట్టివేసిన, అంటే దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మీరు ఉన్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉండి దుఃఖపడుతున్నా, ప్రభు అన్నారు ఏ పరిస్థితిలో ఉన్నా ఇదిగో నేను మిమ్మల్ని విడిపిస్తాను. యుద్ధము మనది కాదండి, యెహోవాయే. మన తరఫున ఆయనే యుద్ధము చేసి మనల్ని అద్భుతకరమైన రీతిలో భయంకరమైన చెరలో నుండి విడిపించే దేవుడిగా ఉన్నారని ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా సంవత్సరాల తరబడి ఏడుస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల తరబడి అదే వేదన, ప్రతి సంవత్సరం కూడా అదే పోరాటముతో కొన్ని సంవత్సరాల తరబడి ఆ పరిస్థితుల నుంచి మీరు బయటికి రాలేని విధముగా మీ జీవితాలు, మీ కుటుంబాలు ఉన్నాయనుకుంటా. కొద్దిమంది జీవితాలు ఎలా ఉంటాయంటే అండి, బయటికి రాలేని పరిస్థితిని వారి జీవితాల్లో వారు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అదే శోధనలో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా భయంకరమైన పోరాటాలు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒంటరి జీవితం, ఇంట్లో ఎవరి జీవితం చూసినా ఎక్కడ కూడా సమాధానం ఉండదు. పిల్లల జీవితాల్లో సమాధానం ఉండదు, కుటుంబ పరిస్థితుల్లో సమాధానం ఉండదు. ఎక్కడ చూసినా ఏదో భయంకరమైన పోరాటాలు. కానీ ప్రభు అంటున్నారు, ఇదిగో ఆ పోరాటాల నుంచి, ఆ చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా అధైర్యపడకండి. ఇక సమయం వచ్చింది, ప్రభు ఏ యుద్ధము చేయబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు కృప మీ అందరికీ తోడేయుండును గాక. దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇక దిగులు పడకండి, బాధపడకండి, భయపడకండి. ఒకటి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. చెరలో నుండి విడిపించే దేవుడవని నాకు వాగ్దానం చేశావు కదయ్యా. అయ్యా ఇదిగోండి యుద్ధము నీదే అన్నావు కదా అయ్యా. ఇదిగోండి నువ్వు శూరుడిగా అయ్యా మా ఎదుట ఉండి మమ్మల్ని నడిపిస్తానని చక్కగా మాట్లాడుతున్నావు కదయ్యా. ఇదిగో ధైర్యముతో మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని రోజులు ఆ ధైర్యంతో ఉన్నాం. ఎన్ని రోజులు చాలా వేదన, కృంగుదల, పోరాటాలు, ఇబ్బందులు, చాలా భయంకరమైన పరిస్థితులు మేము చూసాం. ఎక్కడో తెలియని బాధను మేము అనుభవించామయ్యా. కానీ ఈ రోజున మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచాయి. ఇదిగో ఈ భయంకరమైన చెరలో నుండి ఇదిగో నా కుటుంబాన్ని రక్షించయ్యా, కాపాడండి అయ్యా, నడిపించండి అయ్యా. నా పిల్లల విషయంలో అద్భుతాన్ని జరిగించయ్యా. పిల్లలు మాట వినట్లేదని, లేదా భర్త పోరాటం, లేదా భార్య పోరాటం, కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు, ఇలా చిక్కుముడు లాంటి సమస్యల మధ్యలో చెరలో చిక్కబడి మీరు ఉన్నారనుకుంటా. కానీ దేవుడు చక్కగా వాగ్దానం చేస్తుండగా ప్రార్థించండి. అది ఏ భయంకరమైన పోరాటమైనా ప్రభువు విడిపించడానికి సమర్థుడై ఉన్నారు. ఆయన యుద్ధము చేయబోతున్నారు. ప్రార్థించండి, నోరు తెరచి ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నారండి. మనుషులు ఎన్ని మాటలు మనతో చెప్పినా ఎవరు మనకు తోడుగా నిలిచేవారు జీవితాల్లో ఎవరూ లేరు. కానీ దేవుడు మాత్రమే ఆయన మాట్లాడిన ప్రతి మాట మన ఎడల రూఢిపరిచే దేవుడిగా ఉన్నారు. విశ్వాసంతో నమ్ముదాం, ప్రభు కార్యము చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మేము నడిపించబడుతున్నాం అయ్యా. ఇదిగోని చెరలో ఉన్న మమ్మల్ని విడిపిస్తానని, నీవే మా పక్షాన ఉండి యుద్ధము చేస్తావని, మాకు క్షేమాన్ని, రక్షణని కలగ చేస్తావని మీరు మాకు వాగ్దానము చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. అద్భుతమైన రీతిలో మేము నడిపించబడుతున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులు అయా ఏ పోరాటాలు, ఏ పరిస్థితులు, ఏ చెరలో అయా బందీ అయిపోయి ఉన్నారో, ఏ భయంకర
భయంకరమైన పరిస్థితులు వారు చూస్తున్నారు. ఇంకా బయటికి రాని భయంకరమైన సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పోరాటంలో వారు ఉండొచ్చు. కానీ నీవు అందరి జీవితాలు ఎరిగిన దేవుడవై ఉన్నావు. ఇదిగో ఈ భయంకరమైన పోరాటాల నుంచి నువ్వు విడిపించే దేవుడవని వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని కలగచేసేందుకు స్తోత్రం. మా ప్రియులు ఏ విషయాల్లో ఉన్నారో వాటి నుంచి మీరు విడిపించండి. యుద్ధము మీరు చేసి అన్ని విషయాలు రక్షించమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, బిడ్డలు దీవించబడుదురు గాక, గొప్ప వారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా ఎదుగోండి, ఏ పని ప్రారంభించినా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుట కృప చూపించండి. అద్భుతం జరిగించండి, విడుదలను అనుగ్రహించండి. ప్రతి సమస్య, పోరాటము నుంచి విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ధైర్యపరచండి ప్రభా. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి, సమాధానంతో నింపండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన దీవెనలను అయ్యా మీరు దయచేస్తూ బ్లెస్ చేయమని, అత్యధికమైన కృపతో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.